కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆటో డ్రైవర్ల సేవలు కార్యక్రమం బద్వేలు టీటీడీ కళ్యాణ మండపం వద్ద నుండి ఆటో ర్యాలీలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి, బీజేపీ పార్లమెంటు సభ్యుడు బొమ్మన సుబ్బారాయుడు మరియు ఉమ్మడి అభ్యర్థి రోషన్న, బీజేపీ జనసేన నాయకులు ఆధ్వర్యంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 రూపాయలు జమ కావడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ భారీగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం కడపకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి బద్వేల్లోని ఆర్డీఓ ఆఫీసు సేవలు కొనసాగేటట్టు చేస్తామని హామీ ఇచ్చారు. మా యొక్క కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని ఈ దసరా సందర్భంగా మా ఆటోకి సంబంధించిన వ్యక్తుల అన్నదమ్ములందరికీ ఒక కానుకగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రగతి వైపు నడిపిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను అడుగడుగున ముందుండి రామలక్ష్మణులాగా, కృష్ణార్జునులాగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని దగ్గరుండి చూస్తూ దీని అభివృద్ధి నడిపించేదానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వం కానండి మొత్తం ఈరోజు ప్రగతి వైపు నడిచేదానికి నడుం బిగించి ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు చేరువలో, ప్రజలకు దగ్గరగా వారి యొక్క అభిష్టాన్ని అర్థం చేసుకొని ప్రజా సంక్షేమమే మా యొక్క లక్ష్యమనంగా నెరవేరుస్తూ ముందు అడుగు వేస్తూ ఒక్కొక్క గుండెను, ఒక్కొక్క పేదవాడి మనసును తాకే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు రూపొందించడము, అదేవిధంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి వాడిని విజయవంతంగా పూర్తి చేయడం కోసము ఈరోజు మా యొక్క కూటమి ప్రభుత్వం దగ్గరుండి వీక్షిస్తూ పనిచేస్తుందని, ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క మహిళకు, ప్రతి ఒక్క అన్నదమ్ములకు అందరికీ ఈ యొక్క ప్రభుత్వం చేరువలో ఉండి అనేక రకాలుగా వారి యొక్క సంక్షేమమే, వారి యొక్క అభివృద్ధే మా యొక్క లక్ష్యంగా పనిచేస్తూ ఈ యొక్క మా బద్వేలు నియోజకవర్గంలో గమనిస్తూ వారి యొక్క అవసరం తీరుస్తోంది. అలాగే ఈ మధ్య మనం నరేంద్ర మోడీ గారు జిఎస్టీని కూడా తగ్గించేసి చాలా సరుకులు చాలా తక్కువ ధరకు వస్తాయి. దీన్ని ఆయన ఎంతో తీక్షణంగా గమనించి ఇటువంటి మంచి పథకాలు పెడుతున్న వల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ సంతోషంగా అభినందనగా ఉన్నారు. అలాగే ఈ కుటుంబ ప్రభుత్వాన్ని అందరూ సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ఈ ఆటో డ్రైవర్లందరికీ, ఈ పథకం అందిన ప్రతి ఒక్కరికి కుటుంబం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలనేసి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. కనుక ప్రతి ఒక్క ఆటో కార్మికులు కూడా వారి వ్యక్తిగతంగా ఆటోకు ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఇన్సూరెన్స్ టైం అనేది డాష్ బోర్డు మీద ఈ టైం నుంచి ఈ టైం దాకా నా ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ వాళ్ళ డాష్ బోర్డు స్టీరింగ్ మీద పెట్టుకోవాలని సవినయంగా తెలియజేసుకుంటూ, ప్రతి వాహన సోదకుడు ఎవరైనా సరే ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఇన్సూరెన్స్ ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి ప్రమాద బారిన పడినా కూడా వాళ్ళను మనం సేవ్ చేసుకుంటాం. ప్రభుత్వం వచ్చినాక 1268 మంది ఆటో డ్రైవర్లకి ఈరోజు 15,000 డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మేము ఈరోజు ముందే సూపర్ 6 పథకాల ప్రకారం అన్ని అమలు చేసుకుంటా పోతున్నాం. ప్రజలందరికీ రోజు చెప్పాము, ఆటో డ్రైవర్కి త్వరలోనే దీన్ని ఒకటి పరిష్కరించి విధానంగా మనం తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా కొద్దిమంది ఏమైనా అప్లికెంట్స్ ఉన్నా వాళ్ళ రిజెక్ట్ అయినాక వాటిని పునర్పరిశీలించి ఏమైనా రావాల్సిన వాళ్ళకి ఏర్పాటు చేసి చేస్తామని ఈ సభాపూర్వంగా తెలియజేస్తున్నాం. ఇదే విధానంగా ముందు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా గతంలో అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే సూపర్ 6 పథకాల్లో ఒక పథకమైనటువంటి ఆటో రక్ష అనే పథకాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన